నమస్తే. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలని కూడా ఓవైపు అధికార కాంగ్రెస్ పార్టీ, మరోవైపు ప్రతిపక్ష పార్టీ, ఈ రెండింటి మధ్యనే టగ్ ఆఫ్ వార్ నడుస్తున్నాయి. అది మీడియా అయినా, సోషల్ మీడియా అయినా, వేదిక ఏదైనా సరే ఒకరి మీద ఒకరు విమర్శలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ మధ్య కాలంలో ఫార్ములా ఈ రేసుకు సంబంధించి కేటీఆర్ అరెస్టు కాబోతున్న ఒక చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ కూడా అవినీతి పరులను మేము వదిలిపెట్టాం, ఖచ్చితంగా విచారణలు జరుగుతున్నాయి, అరెస్టులు పక్కా అని చెప్పేసి కూడా బహిరంగంగానే చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఫార్ములా ఈ రేస్ కావచ్చు, యూరియా కష్టాలు కావచ్చు, ఇతర పొలిటికల్ అంశాలన్నీ గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ అధికార ప్రతినిధి, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గారు. సుజాత గారు, ప్రధానంగా ఫార్ములా ఈ రేస్ గురించి ఏం చెప్తారు? చాలా రోజుల నుంచి విచారణ జరుగుతూ ఉన్నాయి. అటు ఈడీ కావచ్చు, ఇటు ఏసీబీ కావచ్చు, విచారణ జరుగుతూ ఉంది. సో ఎట్లా కొలికొచ్చే అవకాశం కనిపిస్తుందో, అరెస్టు పక్కనే చర్చ జరుగుతుంది, మీ పార్టీలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏం జరిగే అవకాశం ఉంది ఈ ఫార్ములా ఈ రేస్ ఎపిసోడ్లో? అరెస్ట్ అనేది పక్కా అనే మాట కన్నా తెలంగాణ ద్రోహిల్ని కాపాడొద్దు అనే నినాదమే ఇంపార్టెంట్. ఎందుకంటే కోరుకొని తెచ్చుకున్నాం, తెలంగాణ కష్టాల్లో తెచ్చుకున్నాం. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి తెలంగాణలోకి అన్యాయం జరుగుతూనే ఉంది అనే ఒక నినాదం తీసుకొని ఒక 40 ఏండ్లు కొట్లాట తర్వాత తెలంగాణ వచ్చింది. మనం ధనికులు కాకున్నా పర్వాలేదు కానీ పేదోళ్ళు అయిపోవద్దు కదా. పేదోళ్ళు అయిపోవడానికి కారణం తెలంగాణలో గత ప్రభుత్వం, తొలి ప్రభుత్వం బీఆర్ఎస్, ఆ గతంలో టీఆర్ఎస్ చేసినటువంటి అప్పులు తెచ్చుకొచ్చి మన నెత్తి మీద పెట్టి 10 ఏళ్లలో ఒక్కొక్కరి నెత్తి మీద ₹1,00,000 అప్పు భారం మోపడమే కాకుండా వాళ్ళు చేసినటువంటి పాప కర్మానికంతా మనకు బెడగు చుట్టుకొని వాళ్ళు పోయేది బాగానే పోయినరు. తండ్రి, కొడుకులు, బిడ్డ, అల్లుడు అందరు బాగానే పోయినరు, దోచుకున్నారు, పోయినరు. మా అయితే జైలు అవుతుంది, మాకేమవుతుందని దోచుకున్నారు. ఆ అహంకారము, ఆ ధైర్యము, ఎంత ధైర్యం ఉంటే తెలంగాణ ప్రజల మీద దోపిడీ చేస్తారు చెప్పమ్మా. ఒక్కడు కాదు, 2 కాదు, లక్షల కోట్ల దోపిడీ చేసారు. మన కార్ రేస్ కేసు 45 కోట్లో 54 కోట్లో కనబడుతుంది. కానీ అంతకన్నా పెద్ద ద్రోహం చేసినటువంటి కేటీఆర్, కేసీఆర్ కుటుంబం ఇది ఒక్క దాంట్లోనే కాదు. ఇది ఒక్కటే మీరు జైలుకు పోతారు. సిబిఐ విచారణ జరిగింది, గవర్నర్ గారి ఆదేశాలు రాగానే అరెస్ట్ అవుతాడు అనేది, ఇది ఒక్క దాని మీద అరెస్ట్ అయితే మనశ్శాంతి కానీ తెలంగాణ ప్రజలకి నిజంగానే అసలు కాన్షియస్ ఒప్పుకుంటలేదు. ఇంకా ఇది ఒక్కదాని మీదనే కాదు, కేటీఆర్ చేసినటువంటి ఎన్నో రకాలు విధ్వంసం, అప్పుల భారం, అహంకార పూరితమైనటువంటి పరిపాలన చేసినటువంటి ఆ కుటుంబానికి ఎలాంటి శిక్ష వేసినా తక్కువనే. ఎలాంటి, నేను చెప్తున్నా, ఉరిశిక్ష తప్పించి వాళ్ళ కుటుంబానికి ఇంకోటి ఏమీ చెల్లదు. ఎందుకంటే ఏ మర్డర్ చేస్తున్నా ఉరిశిక్ష అవుతుంది. కానీ వీళ్ళు మర్డర్ల కన్నా ఎక్కువగా మన ఆత్మాభిమానాన్ని చంపేసిండ్రు, మన ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టేసిండ్రు, అప్పుల భారం చేసేసి బతుకున్న శవాల్లాగా మార్చేసిండ్రు చాలామంది కుటుంబాలలో. కాబట్టి మీరు చెప్తున్న ఈ ఫార్ములా ఈ రేస్, ఈ కార్ రేస్ ఏదైతే ఇది ఒక లొట్టపీస్ కేసు, నేను పెద్ద భయపడనని చెప్పేసి మొన్న కూడా అంటుడు, మళ్ళీ అంటున్నా ఇది లొట్టపీస్ కేసు అని చెప్తాను. అనకపోతే ధైర్యం చచ్చిపోతుంది అని అంటే ఆయనకు ఆల్రెడీ అహంకారం ఉంటుంది, ఒంటి మీద అహంకారము, తల నిండా అహంకారం ఉంటుంది. కాబట్టి ఆ మాట అనకపోతే ఇంకేం మాట అంటాడు? లొట్టపీస్ కేసు అన్నాడు, దాని తర్వాత దాని మీద కోర్టుకు పోయిండు, దాని మీద ఇంకోటి రకరకాలుగా మాట్లాడిండు, ఉరికిపోయే ప్రయత్నాలు చేసిండు. ఇంకేం లేదు, అమెరికాకు పోయిండు, రకరకాల ప్రయత్నాలు చేసిండు, దీని నుంచి తప్పించుకునే ప్రయత్నాలు రకరకాలుగా చేసిండ్రు. కానీ చట్టం ఎవరికి చుట్టం కాదు. తప్పకుండా తప్పు చేసినోడికి ఎప్పుడో ఒకరోజు శిక్ష తప్పదు. కాస్త ముందు వెనకాల, ఓ రోజు ఒకడికి ముందైతే ఒకడికి వెనకాల, ఓ రోజు ముందైతే ఓ రోజు తర్వాత తప్పించి తప్పు చేసినోడికి ఇక్కడ కింద చట్టం శిక్షించకపోయినా పైకి పోయినాక దేవుడికి సమాధానం చెప్పుకునేది అవసరం వస్తుంది. తెలంగాణ ప్రజల మీద మీరు పేలాలు ఏరుకున్నారా దొంగల్లారా అని ఒక్కొక్కడిని పైన శిక్షించడం మొదలు పెడితే అప్పుడు తెలుస్తుంది. పైన కూడా అవసరం లేదు, నన్ను అడిగితే. ఇది కలికాలము, జనాభా ఎక్కువైపోయింది, పైన కూడా శిక్షించడానికి జాగ లేనట్టుంది, ప్లేస్ లేదు, ఆడ యముడికి కూడా ఓపిక లేదు. కాబట్టి ఆ పాపాలన్నీ ఇక్కడనే అనుభవించిపో నువ్వు, మళ్ళీ అక్కడికి వస్తే ఇక నా వశం కాదు, నీ పాపాలకి నేను కడగడానికి ఇడా అని చెప్పేసి ఇక్కడనే యముడు శిక్షించే ప్రయత్నం చేస్తాడు. ప్రజల మధ్యలోనే తప్పు చేసినవాడు ఎంతోమందిని చూసినాం మనం. ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయినరు, తప్పు చేసినాడో నయం అసంటోడు ఎటు పోయినో చూసినాం కదా, ఎంతమందిని పీడించుకొని తిన్నాడు. ఆడేమో వాడికి పేరు పడిపోయింది, వాడు దొంగ, లంగా, లఫుడ్ గాడు, మందిని బతకనీయకుండే. కానీ వాడు ఏమంటారు, నాన్ గవర్నమెంట్లో ఉండి సతాయించిండు. వీళ్ళు గవర్నమెంట్లో ఉండి నయం కన్నా ఎక్క దోపిడీ చేసుకొని తిన్నారు. నయం దోపిడీ చేసిన ఆస్తుల్ని గుంజుకున్నారు, నయం దాచిపెట్టిన డబ్బుని గుంజుకున్నారు, నయం కేటీఆర్ మరో నయం అంటారా మీరు?
నయ్యం కన్నా ఎక్కువనే. నయ్యం దగ్గర కొంత కొంత దోపిడీ చేశారు. 4 కోట్ల మంది దగ్గర కూడా దోపిడీ చేశారు కదా ఆయన కొన్ని ఏరియాలనే. నాకు నయ్యం అనేటోడు ఎప్పుడు తెలుసు? అప్పుడు ఈయన చచ్చిపోయే ముంగల తెలుసు నాకు. చనిపోయే ముందర నయ్యం 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 అని విన్నాం, కానీ అంతవరకు నాకు తెలియదు పెద్దగా. అంటే ఈ తెలంగాణ రాష్ట్రాల్లో 10 ఏళ్ళు నయ్యం కన్నా ఎక్కువగా దోపిడీ చేసినటువంటి వాళ్ళు కొంత ఏరియాలనే దోపిడీ చేశారు. మారుమూల వేరే వేరే జిల్లాలలో పోయి దోపిడీ చేయకపో ఉండొచ్చు నయం, కాబట్టి మాకు తెలియదు. కొన్ని నల్గొండ ప్రాంతాల వాసులకు ఇబ్బంది పెట్టిండని తెలుసు. ఒక్క ఏరియా ప్రాంతానికే నయం అయితే వీళ్ళు తెలంగాణ మొత్తానికి నయం కన్నా పెద్ద దోపిడీ దొంగలు. దొరల దోపిడీ దొంగలు 10 ఏళ్ళు మన రాష్ట్రాన్ని దోచుకున్నారు. లేకపోతే 10 లక్షల కోట్ల అప్పు ఎక్కడి నుంచి అవుతుండే? ఇంతగానం భూములు ఎక్కడ కొల్లగొడుతుండ్రి? ఏమవుతుండే అంటే భయం పడకుండా ఒక్కసారి మర్డర్ చేసినా శిక్ష ఉరినే, 100 సార్లు మర్డర్ చేసినా ఉరి శిక్షనే, అంతకుమించి ఇంకేం కాదు కదా. ఏమవుతుంది? మహా అయితే జైలుకు పోయి వస్తామని అసలు అడ్డు అదుపు లేకుండా తెలంగాణని దోపిడీ చేసినటువంటి ఈ దొంగల కుటుంబానికి తప్పకుండా శిక్ష పడుతుంది. ఎక్కువ తక్కువ సమయం కానీ తప్పకుండా పడుతుంది అనేది నా 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 స్వయాన నేను తెలంగాణ ప్రజల్ని చూసి పడ్డటువంటి అందరు పడ్డ ఆ 10 ఏళ్లలో పడ్డటువంటి బాధలు, చనిపోయిన కుటుంబాలు ఏడ్చినటువంటి బాధలు, శ్రీకాంతాచారి అగ్నిలో మండుతున్నటువంటి బాధలు, ఇవన్నీ చూస్తుంటే ఈ దోపిడీ దొంగలకు అంటబెట్టడానికి ఇంతమంది చచ్చిపోయిన కాల్చుకొని అని నిజంగా వీళ్ళు అంతమందిని విధ్వంసం చేసినటువంటి దొంగలు నయం కన్నా పెద్ద దోపిడీ దొంగలు. ఎట్లా చూస్తారు? జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మీ ఇల్లును మీరు కూల్చుకోవడానికి పర్మిషన్ ఇచ్చినట్టు అని ఇండైరెక్ట్గా హైడ్రాను ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. నిజమే అంటారా? అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మొత్తం లేదా? ప్రభుత్వం తెలంగాణ మొత్తం లేదా? అంటే జూబ్లీ హిల్స్లో గెలిపిస్తేనే కూల్చేస్తారా? జూబ్లీ హిల్స్లో గెలిపించినా ఓడిపోయినా ఏం చేసినా చట్టం దాని పని అది చేసుకుంటూ పోతా, హైడ్రా దాని పని అది చేసుకుంటూ పోతుంది. అంటే దొంగతనం చేసిన వాళ్ళని, తప్పు చేసిన వాళ్ళని దాచిపెడదాం అనుకుంటున్నాడా కేటీఆర్? అంటే ఆయన కావాల్సిన వాళ్ళే వీళ్ళు అనుమతులు ఇచ్చి కట్టించిన బంగ్లాలు ఏమన్నా ఉన్నాయా? ఏం చేసాను మీరు వాళ్ళని దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు? అంటే వాళ్ళని అందరినీ దాచిపెట్టుండి నన్ను గెలిపిస్తే మీకు అనుమతులు ఇచ్చిన వాళ్ళందరినీ నేను కాపాడుతా అంటున్నాడా? ఏమంటున్నాడు నాకు అర్థమవుతలేదు. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా ఒక్కటే, ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉంది, హైడ్రాకి పూర్తిగా స్వేచ్ఛనిచ్చింది, చట్టం దాని పని అది చేసుకుంటూ, హైడ్రా చట్టం దాని పని అది చేసుకుంటూ పోతుంది. నాట్ ఓన్లీ జూబ్లీ హిల్స్, టోటల్ ఓవరాల్గా ఎక్కడైతే దాని అవసరం ఉంటుందో అక్కడక్కడ తప్పకుండా హైడ్రా పనిచేస్తుంది. మొన్న వరంగల్లో కానీ, కామారెడ్డిలో కానీ, మెదక్లో కానీ వచ్చినటువంటి వరదలకి మాకు హైడ్రా వస్తే బాగుండు అని అక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలు కోరుకుంటున్నారు. ఇండ్లు నీళ్ళలో మునిగిపోతే రకరకాలుగా బాధపడ్డటువంటి ప్రజల్ని చూస్తుంటే మాకు హైడ్రా వస్తే బాగుండు, ఏవైతే కనుమరుగైపోయిన చెరువులు కాలువలు అన్నీ ఉన్నాయో అవన్నీ మళ్ళా చేసుకొని వస్తే ఈ నీళ్లు దారిపోతుంది. దారికి అడ్డంగా ఉన్నటువంటి ఈ భవంతులు ఎవరెవరైతే ఇవి దోపిడీ చేసిండ్రో, భూములన్నీ అక్రమంగా కట్టడాలు చేసిండ్రో అవన్నీ కూల్చేస్తే ఇలాంటి ఆపత్తు మాకు రాదు అని ఈరోజు వాళ్ళు హైడ్రా కావాలని కోరుకుంటుండ్రు అని అంటే, నువ్వు ఈరోజు జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ని గెలిపిస్తే హైడ్రా వస్తుంది. హైడ్రా వస్తే సామాన్య ప్రజలు మంచిగా బతుకుతారు, సామాన్య ప్రజలు బతకొద్దు అనేది నీ నినాదమా కేటీఆర్ అని అడుగుతున్నా నేను. ఏం సంకేతం ఇస్తున్నావు నువ్వు? అంటే ఏది మాట్లాడినా తప్పు మాటలే మాట్లాడుతున్నాడు ఈ మధ్యలో. పూర్తిగా వినాశకాలే విపరీత బుద్ధి అంటారు కదా, ఏది మాట్లాడినా తప్పే మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే మనిషికి అహంకారం తలకెక్కుతుందో వినాశకాలే విపరీత బుద్ధి అంటాం కదా, ఆడికి పొయ్యే కాలం దగ్గరకు వచ్చింది. కాబట్టి ఇట్లా ప్రతిసారి ఏదో ఒక అడ్డమైన మాటలు మాట్లాడుతున్నాడు, అనిపించుకునే మాటలు, తిట్లు తినే మాటలు మాట్లాడుతున్నాడు. హైడ్రా అంటే నీ సొత్తా, నీ చుట్టమా, నువ్వు పర్మిషన్లు ఇచ్చినవా? ఆడ 10 ఏళ్లలో ఇవే దోపిడి పనులు చేసినావా? కాబట్టి ఏ జూబ్లీ హిల్స్ అయినా, ఏ హైదరాబాద్లో ఏ స్థలం అయినా ప్రభుత్వ స్థలాల్ని ఆక్రమించిన వాళ్ళని ఎవరిని వదలరు. ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నది. యూరియా కొరతతో రైతులు ఇబ్బంది పడతా ఉంటే వేరే వేరే అంశాలని తెర మీద తీసుకొస్తున్నది. ఫార్ములా ఈ రేస్ అని చెప్తున్నది. ఇంతకుముందు లేక విద్యుత్ అందరు చెప్తున్నారు. ఇది మాట నేనంటున్నది కదా, జగదీశ్వర్ రెడ్డి అంటున్న మాట, డైవర్షన్ పాలిటిక్స్ తెరలేపింది అని చెప్పి జగదీశ్వర్ రెడ్డి అంటున్నారు. వచ్చి స్టేట్మెంట్ ఇయ్యలే. ఫస్ట్ ఆల్రెడీ అధికారుల నుంచి వచ్చినటువంటి స్టేట్మెంట్ అది మేము ఇయ్యలేదు. మా చేతిలో ఉంది అది చట్టము. ఓన్లీ
ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వం, అంతేగాని చట్టం దాని పని దాన్ని చేసుకుంటూ పోయింది. దాని మీద విచారణ పూర్తవుతూ ఉంది. ఆయనకు పొయ్యే కాలం దగ్గరకు వచ్చింది కాబట్టి అరెస్ట్ అవుతాడు. దానికి ఎరువులకేంది, ఎరువులు లేకపోతే ఈయన తీసుకొని పోయి పుడుస్తారా ఏందల్లా? ఎరువులు ఈరోజు కేంద్రం చేసిన తప్పుకి జగదీశ్వర్ రెడ్డి పిచ్చి వెధవ ఆల్రెడీ కవిత ఆయనకు ఓ బిరుదు ఇచ్చింది, లిల్లీపుట్ అని. మళ్ళీ ఇంకా మంది నోట్ల తిట్లేందుకు తింటున్నావు అయ్యా? నువ్వు బీజేపీ వాళ్ళని అడగాల్సింది, కాంగ్రెస్ని ఎందుకు అడుగుతావు? కాంగ్రెస్ తప్పు బాధ్యత లేదా మీకు? రాష్ట్ర ప్రభుత్వంగా ప్రజలకు మీరు సకాలంలో యూరియా అందించాల్సిన బాధ్యత లేదా మీ మీద? శ్రీశైలం, నీకు తెలీదా? నువ్వు ఒక జర్నలిస్ట్వి. ఎవరు ఇయ్యాలే? మేము 11 లక్షల టన్నులు, మెట్రిక్ టన్నులు మాకు రిక్వైర్మెంట్ ఉన్నది అని కేంద్రానికి మేము రిక్వైర్మెంట్ పెడితే వాళ్ళు 9 లక్షల మెట్రిక్ టన్నులు ఇస్తాము అని ఫైనల్ చేశారు. అండ్ల నుంచి 6 లక్షల మెట్రిక్ టన్నులు కూడా మాకు సప్లై చేయలేదు. ఇది ఎవరు తప్పు అంటారు? మా దగ్గర ఎవిడెన్స్ లేవా? ఇట్లా తప్పుడుగా మాట్లాడి కాంగ్రెస్ని బూచిగా చూపించి తప్పు చేస్తున్నది. కాంగ్రెస్ వస్తే చెప్పుల లైన్లో పెడతారు యూరియా కోసం అని మమ్మల్ని చూపించాలని టీఆర్ఎస్ వాళ్ళు కొంతమంది అందులో ఉన్నోళ్ళు చెప్పులు తీసుకొని పోయి లైన్లలో పెట్టి కావాలని రైతుల్ని రెచ్చగొట్టి ఇబ్బంది పాలు చేసి రైతులని వ్యవసాయం చేసుకొని ఇవ్వకుండా మా ప్రభుత్వం వచ్చినాక భారతదేశంలోనే ఎవ్వరూ పండించనంత వరి పంట ఈ మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పండుతుంటే రైతులకు అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకోవాలని కంకణం కట్టుకొని రైతుకి 24 గంటలు రైతు క్షేమం కోరుకొని పనిచేస్తున్న మా ప్రజాప్రభుత్వానికి ఇబ్బంది పెట్టాలని, రైతుల్ని డైవర్షన్ చేయాలి, ప్రభుత్వం మీద బురద చల్లాలి అని మా మీదే ఏడ్చే కన్నా కేంద్రానికి మాయరోగం అయిందా? మీరు కూడా అధికారంలో ఉన్నారు కదా, మీ హయాల్లో ఎంతమంది రైతులు ఇబ్బంది పడలే? చెప్పులు లైన్లో పెట్టలే? ఎంతమంది లాఠీ చార్జ్, ఎంతమంది మీద లాఠీ చార్జ్? మీరు కూడా లాఠీ చార్జ్ చేస్తున్నారు కదా, మీరేం ఊరుకోవట్లేగా? పోలీసులు అక్కడక్కడ లాఠీ చార్జ్ చేస్తున్నారు కదా. ఆ రెచ్చగొట్టి రైతులను ఇబ్బంది పెడుతుంటే లా అండ్ ఆర్డరు అక్కడ ఇంకా ఎక్కువగా జరగకుండా పోలీస్ తన పని తను చేసింది తప్పించి రైతుల్ని కొట్టాలనో రైతుల్ని ఇబ్బంది పెట్టాలనో మా చరిత్రలో ఎక్కడ కూడా లేదు, ఉండదు. మేము రైతులకు ఇబ్బంది పెట్టేటోళ్ళమైతే 1,00,000 కోట్ల రూపాయలు రైతుల కోసం వెచ్చించడం. కష్టకాలంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్న ప్రభుత్వంలో వాళ్ళు చేసినటువంటి పాపాన్ని మేము గుడుస్తూ, మా ప్రజలు గుడుస్తూ, అయినా కానీ రైతుకి ఇబ్బంది పడొద్దు, రైతు బాగుంటే రాజ్యం బాగుంటుంది, రైతు పంట పండిస్తే 5 ఏళ్ళు నోట్లోకి పోతాయని మా ప్రభుత్వం ఆలోచించి రైతులకు అన్ని విధాలా సహకరిస్తుంటే ఈరోజు ఇదే ముచ్చట ఎందుకు మరి జనాలకు చెప్పుకుపోయినారు? మీరు అధికారంలో ఉన్నారు కదా, ప్రజల దగ్గరికి పోయి కేంద్రం చేసిన తప్పని మరి యూరియా రైతులకు ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఎందుకు చెప్తలేము? రైతులు అనే వాళ్ళకి వేరే ఏం తెలియదు, అమాయక రైతులు. వాళ్ళకు ఏది రెచ్చగొడితే అదే తెలుస్తుంది తప్పించి మనం చెప్పినా ఎవరు చెప్పినా ఇది కేంద్రం నుంచి వస్తుందా రాష్ట్రం నుంచి వస్తుందా అని వాళ్ళకు అంతగా అవగాహన ఉండకపోవచ్చు. వ్యవసాయం చేస్తారు, పల్లెటూర్లలో వ్యవసాయం చేసే వాళ్ళకు వాళ్ళ చుట్టూ ప్రపంచం అంతే ఉంటుంది. పెద్ద ప్రపంచము కేంద్రం నుంచి వస్తుందా వీళ్ళిస్తారా, మాకేం సంబంధం, మాకు ఇవ్వాల్సింది రాష్ట్ర ప్రభుత్వం అనేది ఒకటే కాన్సెప్ట్ ఉంటుంది. కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళకు మేమేదో వాళ్ళు ఇస్తలేరు కాబట్టి మేము మీకు ఇస్తలేము అని వాళ్ళని బాధ పెట్టడం కాదు. మా పోరాటం కేంద్రం మీద, మేము తెచ్చి ఇవ్వాలని మేము ఇస్తున్నాము, మేము ప్రయత్నం చేస్తున్నాము. కేంద్రం నడిబొడ్డున మా వ్యవసాయ శాఖ మంత్రి, మా ఎంపీలు అందరు కూర్చొని నడిబొడ్డు మీద లొల్లి చేసి గడబడి చేసి ఫ్లక్కాళ్ళు పట్టుకొని ధర్నా కూడా చేసినాం. అయినా కానీ సిగ్గులేని వెధవలు జగదీశ్వర్ రెడ్డి లాంటి వాళ్ళు ఆ రోజు ఇంతకుముందు ఎవరో మాట్లాడిండు, 2-3 పనికిమాలిన వాళ్ళందరూ. ఈ కేటీఆర్ గారు కూడా మాట్లాడిండు, మా హయాంలో ఎరువులకు ఎప్పుడు కష్టాలు రాలేదు, ఇది కేసీఆర్ ప్రభుత్వం కాదు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే వెధవకు గత వీడియోలు తీసి చూపిండి, మీలాంటి వాళ్ళు తీసినే ఉంటాయి కదా. అన్నిటికన్నా ముఖ్యంగా ఈయన పేరేంది, మెదక్ ఎంపీ రఘునందన్ రావు చెప్తున్నాడు, అందరు చెప్తూనే ఉన్నారు కదా, ఇది కాంగ్రెస్ తప్పిదం కాదు, కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఎరువులు కాస్త ఆలస్యం అయ్యింది అని టీఆర్ఎస్ వాళ్ళకే వాళ్ళు హెచ్చరించిర్రు. మీరు కావాలని ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయకండి, రైతుల్ని ఇబ్బంది పెట్టకండి, కేంద్రం నుంచి ఆలస్యమైందని వాళ్ళు స్వయాన బీజేపీ ఎంపీలు ఒప్పుకున్నాక కూడా మా మీద బురద జల్లాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ పొట్టోని ఏమనాలి? పొట్టోనికి పోయి ఆడ కేంద్రం దగ్గర దమ్ముంటే మీరు 4 ఎంపీలు ఉన్నారు కదా, రాజ్యసభ ఎంపీలు, ఆడ నడి రోడ్డు మీద కూర్చోబెట్టి ధర్నా చేపి మాట్లాడడానికి చేతనైతే లేదా?
ఈడంటే దిక్కు లేదు, మీరు వాళ్ళకి అమ్ముకున్నారు మీ సీట్లని. అడే ఒక నలుగురు మీరు నామినేట్ చేసిన నలుగురు ఎంపీలు ఉన్నారు కదా, మొన్నటిదాకా పార్లమెంట్ నడుస్తూనే ఉండే కదా, మీరు పోయి ఆడ మాట్లాడి చేత కాలేదు. కనీసం మాతో కలిసి చేయకుండా మీరు ఇండివిజువల్గా నలుగురు ఫ్లక్కర్లు పట్టుకొని నిలబడాలి. తెలంగాణకు యూరియా కొరత ఉన్నది, మా వాళ్ళు తెలంగాణలో అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కొట్లాడుతున్నారు, మేము రాజ్యసభ సభ్యుల మీద కూర్చొని కొట్లాడుతున్నాం, ఇవ్వకపోతే కాంగ్రెస్ తప్పిదమా బీజేపీ తప్పిదమా తెలవాలి ఈడ అని చెప్పి ఎందుకు కొట్లాడలేదు? గాడెందుకు చెప్పలేదు? మరి ఈడ మా మీద ఏడుస్తున్నాడు. పనికి మాలిన వేషాలు వేయడం మానేసి వాళ్ళ తప్పిదాలు మేమెందుకు అధికారం కోల్పోయినాం, మేమేం తప్పు చేసినామని ఒక్కసారి వాళ్ళని వాళ్ళు రిమైండ్ చేసుకోమనండి, ఆ పనిలో ఉండమనండి. ప్రజలకు ఎందుకు దూరమైనాము, ఇంకా ఇలాంటి బురద జల్లే ప్రయత్నం చేస్తే గుంత దొవ్వి పాతి పెడతారని ఒక్కసారి వాళ్ళని వాళ్ళు ఏమంటారు, ఇది సోయిలకు వచ్చి పని చేయమని చెప్తున్నా. ప్రతిపక్ష హోదాని సక్రమంగా నిర్వహించండి, కానీ బురద జల్లే ప్రయత్నం చేస్తే జనాలు ఇక ఉట్టిగా ఓటుతోనే కొట్టిండ్రు, నెక్స్ట్ టైం చెప్పులతో కొడతారు. రైట్, ఏం చెప్తారు? కల్వకుంట్ల కవిత ఎపిసోడ్ గురించి ఏమైనా మాట్లాడతారా? రాజీనామా చేసింది, ఇంకా రాజీనామా కూడా ఫైనల్ కాలేదు చరిత్ర అనిపిస్తుంది నాకు, ముగిసిపోతున్న చరిత్రనేమో అనిపిస్తుంది. ఇవన్నీ కేసీఆర్ ఆడించిన నాటకము, బీజేపీ ఆడించిన నాటకము, కేటీఆర్ ఆడించిన నాటకం లాగానే కనబడింది. ఎందుకంటే ఆమె తిడితే నిజంగానే బీఆర్ఎస్ అవినీతి చేసింది అని ఉంటే వాళ్ళ నాయన అన్నని వెనకేసుకొని రాకుండా ఓవరాల్గా నేను చెప్పినా కూడా ఇనలేదు అనే మాట మాట్లాడాలి. ఆమె నీతి నిజాయితీ పర్రాలైనటువంటి ఒక తెలంగాణ 4 కోట్ల మంది ప్రజల కోసం ఆలోచించే మహిళ అయితే అందరు తప్పుదం చేసిండ్రు అందులో ఉన్నోళ్ళు. మా నాయన కూడా ఇప్పుడు తప్పు చేసినోనే కాదు, తప్పు చేసినోని క్షమించడం కూడా అంతకన్నా పెద్ద పాపమే కదా. మా నాయన ఏం తప్పు చేయలేదు, హరీష్ రావే తప్పు చేసిండు అని శుద్ధపుస మాటలు మాట్లాడకన్నా మా నాయన కూడా తప్పు చేసిండు, ఇటువంటి దుర్మార్గుని పార్టీలో పెట్టుకున్నాడు, సస్పెండ్ చేయలేదు, వారి శిక్ష చేయలేదని వాళ్ళ నాన్నను కూడా తిట్టాలే. వాళ్ళ నాన్నని వెనకేసుకొని వచ్చి వాళ్ళ అన్నని వెనకేసుకొని వచ్చి అక్కడ ఆస్తుల పంపకాలలో గొడవలు అయితే ఇప్పుడు మళ్ళీ ఏమన్నా తిడితే ఉన్నది బాయ్ ఉంచుకున్నది బాయ్ అని ఆయనత ఉన్నది కూడా పోతుంది ఆస్తి అని భయం పడి కేసీఆర్కి ఒత్తాసు వాళ్ళ అన్నకు ఒత్తాసు పాడుతున్నది తప్పించి తెలంగాణ ప్రజల మీద ఆమెకు మమకారము లేదు. నిజంగానే హరీష్ రావు చేసినందుకు ఆమె బయట వేసినట్లా కనబడతలేదు. వాళ్ళ నాయనని వాళ్ళ అన్నని మెచ్చుకుంటే నాకు ఆస్తి వస్తుందేమో అని పంపకాలు ఎక్కడన్నా తేడా కొట్టిన పంపకాలు వాపస్ ఆమెకు వస్తాయని ఉన్నదేమో. కానీ ఇక కుక్కలు చింపిన ఇస్తరాకైంది, వాళ్ళ కొంప కొల్లేరైపోయింది. ఇక అది పైకి వచ్చేటట్లా కనబడతలేదు, మొత్తానికి ముగిసిపోయిన చరిత్రలాగా కనబడుతుంది. ఆమె కవిత ఒక్కొక్క నిమిషం ఒక్కొక్కలాగా మాట్లాడుతుంది. ఓ రోజు రేవంత్ రెడ్డిని తిడుతుంది, ఒకరోజు హరీష్ రావుని తిడుతుంది. తిడితే ఎవడు తప్పు చేసినో వాడిని తిట్టు, కానీ ఆ హరీష్ రావుని వెనకేసుకొని వచ్చేటంత అవసరం మా పార్టీకి లేదని మొన్న చెప్పినాం, ఇప్పుడు చెప్పినాం, రేపు కూడా చెప్తాం. మాకు అవసరమే లేదు, మీ మీదనే మా పోరాటం. గతంలో బీజేపీతోని ఇక్కడ మాకు పెద్ద పోటే లేదు, కాబట్టి మీతోనే ఉండే మాకు పోటీ. మీరు పూర్తిగా ముగిసిపోయిన చరిత్ర, మాకు మీ గురించి మాట్లాడేది అవసరం లేదు. మేం కాదు, ప్రజలు మిమ్మల్ని బొందబెట్టింది. ఈరోజు మీ పాప కర్మాలు మిమ్మల్ని బొందబెట్టింది. అందుకనే వినాశకాలే విపరీత బుద్ధి అంటారు. అతి త్వరలో ఎంత స్పీడ్గా మెట్లెక్కితే అంత స్పీడ్గా కింద పడతారు. వెనకటికి ఒక రాజకీయ నాయకులను, ఒక ఉద్యమకారులు, లేకపోతే దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు కష్టపడి 10 ఏళ్ళు జైళ్ళల్లో ఉన్న నెహ్రూ, గాంధీ గారు ఒక 20-30 ఏళ్ళు పోరాటం చేస్తే వాళ్ళకు జీవితాంత ఎన్నో చరిత్ర అంటే ఒక 10 జనరేషన్లు అయినా కూడా మర్చిపోదు. ప్రపంచ దేశాలు వాళ్ళని కొనియాడుతుంది. అట్లా కష్టపడి పైకి వచ్చినోనికి చరిత్ర ఉంటుంది. కష్టపడకుండా ఫస్ట్ మెట్టు నుంచి లాస్ట్ మెట్టు ఎక్కిన వాళ్ళకు ఎంత స్పీడ్గా ఎక్కుతారో అంతే స్పీడ్గా పడతారు. ఇది గుర్తుంచుకోండి. పైసా అంత ఈజీగా ఎవరికి రాదు, వచ్చింది అంటే తప్పకుండా లంగ పని తప్పు పని చేసినోనికి స్పీడ్గా డబ్బులు వస్తాయి. ఇది మొత్తం మీద ఏదైతే ప్రతిపక్ష పార్టీ మా మీద బురద జల్లడం కాదు, యూరియా కోసం గత పార్లమెంట్ సమావేశంలో ఎందుకు మాట్లాడలేదు, 4 రాజ్యసభ సభ్యులు ఉన్నారు కదా, మీరు ఎందుకు దాని మీద పోరాటం చేయలేరు? ఖచ్చితంగా రైతన్నలు అర్థం చేసుకుంటారు. ఇది కేంద్రం నుంచి వస్తున్నటువంటి కొరత ఇబ్బందులే తప్ప రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఖచ్చితంగా రైతులకు భవిష్యత్తులోనే సకాలంలో యూరియా అందిస్తామంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఫార్ములా ఈ రేస్లో ఖచ్చితంగా అరెస్టులు ఉంటాయి. ఖచ్చితంగా అటు సిబిఐకి కాళేశ్వరం కేసు అయినా, ఫార్ములా ఈ రేస్ అయినా, ఇంకే కేసులైనా ఖచ్చితంగా విచారణ జరుగుతాయి, అరెస్టులు ఉంటాయంటూ కల్వ సుజాత గారు చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతుంది. తెలంగాణ రాజకీయాలు ఎటుగా మలుపు తిరగబోతున్నాయో చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజార్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.